సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలం నర్సన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. త్రిపులార్ రోడ్లో భూమి పోతుందన్న ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందాడు ఒక రైతు. మృతుని కుటుంబానికి న్యాయం జరగాలని రోడ్డుపై బైఠాయించారు కుటుంబీకులు. ఇంబడి భిక్షపతి ఈరోజు అన్యాయంగా అక్రమంగా చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం. దేనికి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను అంటే ఈ త్రిబులార్ అనే ఒక రోడ్డు తీసుకొచ్చి ఏమి లేనటువంటి ఈ భూములు లేనటువంటి వీళ్ళను బాధ్యతలు చేస్తూ ఈ త్రిబులార్ తీసుకొచ్చి ఎలాంటి బాధ్యత వహించకుండా 2 కోట్లు వస్తున్నటువంటి ఈ లొకేషన్లో 6 లక్షలు ఇస్తూ వాళ్ళకు కంటెతడ పెడుతున్నాడు. ఈరోజు లాస్ట్ టైం 2015 నుంచి స్టార్ట్ చేసి నోటీసులు ఇస్తున్నా, త్రిబులార్ వస్తుంది, మీరు ఖచ్చితంగా భూములు ఖాళీ చేయాలనుకుంటూ నోటీసులు పంపించిండు. ఆ రోజే వీళ్ళు మొత్తుకున్నారు కూడా, చెప్తే వినకుండా నోటీసులు పంపించిన తెల్లారే పాపం వీళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది. దీనికి కారణమైంది బాధ్యులు అయిపోయింది. ఈరోజు అదే త్రిబులార్ నోటీసులు మళ్ళీ నిన్న రావడం వల్ల ఆ తండ్రి కూడా అంగవైకల్యుడైనటువంటి తాను ఈ సహించలేక ఏం చేయాలో అర్థం కాక గుండెపోటుకు గురై నిన్న రాత్రి మబ్బుల 3 గంటలకు చనిపోవడం జరిగింది. ఈరోజు ఒక తండ్రి చనిపోయి అందరూ ఉండి కూడా అనాథలైతున్నటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఇద్దరు లేక వీళ్ళు ఎక్కడ పోవాలి? ఇద్దరు నిత్య దీపిక ఇద్దరు మరి 4వ క్లాసు 5వ క్లాస్ చదువుతూ ఉన్నారు. వీళ్ళకి మరి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది? ఆ 6 లక్షలు ఇచ్చి మరి 6 లక్షలతోనే వీళ్ళను పెంచి పెద్ద చేస్తుందా? ఆ బాధతోని ఆయన ఎవరు చెప్పుకోలేక మనసాపానికి గురి చెంది ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి? మన సొంత పిల్లల్ని మనం చదువుకోవడానికే మనకి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదువుతారు? వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ చదువులు ఏంది? ఇంకా